రెటికా పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు మరి కాసేపట్లో అందుబాటులోకి రానున్నాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగానే కాంగ్రెస్ అయితే లీడ్లో కొనసాగుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ 15 స్థానాల్లో, కాంగ్రెస్ 31 స్థానాల్లో, బీజేపీ 2 స్థానాల్లో, ఎంఐఎం 3 స్థానాల్లో తన ఆధిక్యాన్ని అయితే ప్రస్తుతం కనబరుస్తుంది. ఇక కామారెడ్డిలో అనూహ్యంగా బీజేపీ నేత అయితే ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మధురలో బట్టి విక్రమార్క ముందంజలో కొనసాగుతున్నారు. అలాగే చంద్రాయనగుట్లో అక్బరుద్దీన్ ఓవైసీ తన ఆధిక్యాన్ని అయితే ప్రదర్శిస్తున్నారు. ఇక మొత్తానికి కౌంటింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. మరి కాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన ఫలితాలు అయితే వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అనుగుణంగానే కాంగ్రెస్ తొలి రౌండ్ నుంచి కూడా ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ కొనసాగుతుంది. ఇక వరంగల్ సంబంధించి అక్కడ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, స్వప్న, కొద్దిసేపటి క్రితమే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 12 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభించారు. ఇప్పటికే అధికారులంతా కూడా 8:30 వరకు ఫలితాలు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు అయితే పోస్టల్ బ్యాలెట్ పూర్తి స్థాయిలో రాలేదు. 12 నియోజకవర్గాలకు సంబంధించి కూడా పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అధికారికంగా బయటికి రావాల్సి ఉంది. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 12 నియోజకవర్గాలకు సంబంధించి 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ సెంటర్ లో ప్రారంభమయ్యాయి. ఇక్కడ వరంగల్ ఈస్ట్, వెస్ట్, నర్సంపేట, పరకాల సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ను ఇప్పటికే కొద్దిసేపటి క్రితం అధికారులు లెక్కింపు ప్రారంభించినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 12 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 5 కౌంటింగ్ కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేయగా మిగిలినటువంటి వాటినన్నింటినీ కూడా మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించి డోర్నకల్, మహబూబాబాద్ కు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు. మరొక వైపు జనగామలో పాలకుర్తి, జనగామ, స్టేషన్ కనుపూర్ కు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియను అక్కడ ప్రారంభించారు అధికారులు. మొత్తానికి భూపాలపల్లికి సంబంధించి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి అటు ములుగు నియోజకవర్గానికి సంబంధించి ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు. మొత్తానికైతే 5 ప్రదేశాల లోపల 12 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటి ప్రారంభమైంది. ఇక్కడ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే అభ్యర్థులను కానీ ఆ ఏజెంట్లను కానీ లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత ఇక్కడ అభ్యర్థులు కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఒక్కొక్క అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు, ఇటు పోటీలో నిలిచినటువంటి అభ్యర్థులంతా కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. పోలింగ్ కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, పోటీలో నిలిచినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు 12 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య ఆధారంగా రౌండ్స్ అనేటువంటివి ఉంటాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి 16 రౌండ్లు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి 17 రౌండ్స్, వర్ధన్నపేటకు సంబంధించి 20 రౌండ్స్, నర్సంపేటకు సంబంధించి 21 రౌండ్స్, పరకాలకు సంబంధించి 17 రౌండ్స్, ములుగు నియోజకవర్గానికి సంబంధించి 22 రౌండ్స్, భూపాలపల్లికి సంబంధించి 23 రౌండ్స్, పాలకుర్తి 21 రౌండ్ లో ఫలితాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. స్టేషన్ కనుపూర్ లో 21 రౌండ్స్ తర్వాత ఫలితాలు పూర్తి స్థాయిలో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. జనగామ నియోజకవర్గంలో 20 రౌండ్స్ తర్వాత పూర్తి ఫలితాలు వెల్లడయ్యేటువంటి అవకాశం ఉంది. డోర్నకల్లో 18 రౌండ్స్ తర్వాత ఫలితాలు పూర్తి స్థాయిలో బయటికి వస్తాయి. మహబూబాబాద్ లో 20 రౌండ్స్ తర్వాత ఫలితాలు పూర్తి స్థాయిలో బయటికి వచ్చేందుకోసం అధికారులు అయితే ఏర్పాటు చేశారు. మొత్తానికి ఓటర్ల ప్రాతిపదికన రౌండ్స్ నిర్ణయించారు. అక్కడ 14 టేబుల్స్ ఏర్పాటు చేసి 14 టేబుల్ల పైన రౌండ్ కు ఫలితాలు వెల్లడించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికైతే ఉత్కంఠ భరితంగా సాగినటువంటి ఎన్నికల్లో ఫలితాలు ఎవరిని వరిస్తాయి, విజయాలు ఎవరిని వరిస్తాయి అనేటువంటి ఆసక్తితో, సర్వత్రా ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అభ్యర్థులు కూడా ఉత్కంఠతో ఒకవైపు టెన్షన్ వాతావరణంలో కూడా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు ఆశలు, మరొక వైపు టెన్షన్ తోనే అభ్యర్థులంతా కూడా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించినటువంటి ఫలితాలు అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇక్కడ ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ సెంటర్ లోపల ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేటువంటిది ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ పూర్తి కాగానే ఈవీఎంల లెక్కింపు కూడా మొదలవుతుంది. స్వప్న, రైట్, థ్యాంక్ యూ సతీష్.